gearbeitet? Ich habe nicht gearbeitet. Warum hast du gespült, als es regnete? Ich mache das జీవితాంతం విదేశాల్లోనే ఉండాలని దారి వెతుక్కుంటున్న నాకు ఈ అమ్మాయిరా ఐ లవ్ యూ చెప్పింది. సిటిజన్షిప్ ఉండడానికి ఒక చోటు కావాలి, అందుకే నేను ఐ లవ్ యూ అన్నాను. Fridolin! యా మియా, నేను కూడా నా వైఫ్ చేసే కంపెనీలోనే పనిచేస్తున్నాను. Ich habe nichts gemacht. ఈవిడే నా వైఫ్. దిస్ ఇస్ ప్రభు, Hallo. మై ఓల్డ్ ఫ్రెండ్, వెరీ ఓల్డ్ ఫ్రెండ్. అండ్ దిస్ ఇస్ మాలు, మై బ్యాచ్మేట్. Hallo. దిస్ ఇస్ హస్బెండ్. Hallo. Entschuldigung, ich habe Arbeit. వాడు మా అబ్బాయి. Johann, sag Hallo. ఈ విషయం యా. తెలిస్తే ఈశ్వరు మాత్రమే కాదు, మీ నాన్న కూడా ప్రాణాలు వదిలేస్తాడా? వదల్ని, అప్పుడైనా ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. ఇంకా నీ కోపం తగ్గలేదా? తగ్గదు. ఎలా తగ్గుతుంది? 20 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. యు నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి నాన్న? Johann, geht schon mal und spiele. నీకు నీ పిల్లలంటే ఎంత ప్రేమో మీ నాన్న కూడా అంతే కదరా. నువ్వు చదువుకున్నావు, అందుకే మెల్లగా చెప్పావు. మీ నాన్న చదువురాని పల్లెటూరాడ్రా. యు ఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యువర్ డాడ్, హీ ఈస్ టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అని స్టైల్గా చెప్పడానికి చేత కదరా. కోపం వస్తే కొట్టడమేరా పల్లెటూరాళ్ళ స్వభావం. ఆ రోజు మీ నాన్న నిన్న అలా టీచ్ చేసి ఉండకపోతే యా మియా. ఈ రోజు నువ్వు ఇలా ఫారిన్లో జల్సా చేస్తూ ఉండేవాడి కాదు. ఎక్స్క్యూజ్ మీ మీ. ఊళ్ళో పశువులు మేపుతూ ఉండేవాడి. ఇప్పుడే వస్తాను. నేను ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను రా, దాన్ని పాడు చేయకు ప్లీజ్. అక్కడ అమ్మాయి మనశాంతి లేకుండా ఉంటుందిరా. అందుకు నన్నేం చేయమంటావరా? నువ్వు మాట ఇచ్చావు కదా అని నేను నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పోగొడితే నీ ఫారిన్ పెళ్ళంతో నీ గురించిన నిజాలని చెప్తే నిన్ను తరివేస్తుంది. వెళ్ళరా, వెళ్ళు, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. వెళ్ళరా, చెప్పుకో. పోరా, వెళ్ళి చెప్పు. తనకంతా తెలుసు. ఇన్ఫాక్ట్ నేను తప్పు చేశానేమో నన్న భావం నుంచి నన్ను బయటపడేసిందే తను. ఇక్కడ కల్చరే వేర్రా. ప్రాణాలతో ఉంటేనే పెద్దగా పట్టించుకోరు, ఇక పారిపోయాడంటే అస్సలు పట్టించుకోరు. అయితే ఓ పని చేయి, నువ్వు ఇప్పుడే నాతో పాటు ఇండియా వచ్చాయి. ఇక్కడ కల్చరే వేరు కదా. నీ ఫారిన్ పెళ్ళ కొన్నాళ్ళు వెయిట్ చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ప్రేమ, బంధు, ఎమోషన్ ఇవన్నీ ఏ దేశంలో ఉన్నా అందరికీ ఒకటేరా. ఈ దేశంలో అమ్మాయి వాళ్ళకి అంది, మన ఈశ్వరు వాళ్ళు మాత్రం ఎలా అవుతుందిరా? పోరా. నీతో ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి అడుగుతున్నాను, దయచేసి వెంటనే బయలుదేరి నాతో ఇండియా వచ్చాయి. ఓ పని చేద్దాం, ఇక్కడ నీకు భార్యా పిల్లలు ఉన్నారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. నేను నోరే తెరవను. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో పాటు బయలుదేరి వచ్చాయి. 4 ఏళ్ళు కలిసి చదువుకున్నందుకు శిక్ష? శిక్ష కాదురా, నిన్నే తలుచుకుంటే నీకోసం ఎదురు చూస్తే ఒక అమ్మాయి ఆవేదనకు విడుదల. అయితే ఓ పంచే, నువ్వే ఓ మంచి అబ్బాయిని చూసి తనకు పెళ్లి చేయి. అదేదో నువ్వే వచ్చి చెప్పు. ఏయ్, నన్ను అక్కడ కట్టిపడేయడానిక? నన్ను ఆయన బానిసం చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆడించడానిక? నేను అక్కడికి రావడం కుదరదు. నువ్వు నన్ను బలవంతంగా లాక్కుపోయినా నేనే కదా కాపురం చేయాలి. సారీ, నా భార్య పిల్లలను వదిలేసి రావడం నా వల్ల కాదు. నీకంత మొహమాటంగా ఉంటే చెప్పు, నా ఫ్యామిలీ ఫోటోని నేనే వాళ్ళకి పంపిస్తాను. ఇలా చూడు ప్రభు, ఇక్కడ జరిగిన విషయం తెలిసిన వాడివి నువ్వు ఒక్కడవే. ఓ పంచే, ఈశ్వరు అనేవాడు నీకు కనిపించలేదు. నన్ను పూర్తిగా మర్చిపో. నేను చచ్చిపోయింటే ఏం చేస్తుండేవాడివి? అచ్చే. Lass meinen Mann in Ruhe. Verschwinde bitte. Send ihn back to his country. Send ihn in sein Land zurück. Wenn ich ihn noch einmal sehe, werde ich böse sein. అయ్యో, మమ్మల్ని
అనాథలు చేసేసి వెళ్ళిపోయావా మావయ్య నాకు ఇక్కడ దిక్కు మావయ్య. ఊరుకోమ్మా ఏడవకు నా మాట విను, ఏడవకు. See, uncle is going there. Say bye-bye. Tata. Ask her to remarry Tata. someone. అంటావే ఎందుకనో Was sagt er? Nothing, darling.